హాయ్ హలో నమస్తే, నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే అంశాన్ని చూస్తున్నాం. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే గత గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్లో మనకు జూన్లో జరిగినటువంటి గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్లో దాదాపుగా 6 ప్రశ్నలు వస్తే 6 ప్రశ్నలు కూడా నేను రచించినటువంటి మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన అంతర్జాతీయ అంశం అనే అంశం నుండి ఆ టాపిక్ నుంచి వెళ్ళి దాదాపుగా అన్ని ప్రశ్నలు కవర్ చేసాం మనము. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ కూడా ఆ కోణంలోనే ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. గతంలో మనం దీనిపైన కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాము, యూట్యూబ్లో పెట్టాము. ఈరోజు ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా తీసుకుంటే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి యొక్క ఏర్పాటు క్రమం ఎప్పుడు జరిగింది, దాని యొక్క అనుబంధ అంగాలు ఏమిటి, అంతేకాకుండా ఈ యొక్క సిరీస్లో ముఖ్యంగా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ అంగాలు లేదా అనుబంధ సంస్థల యొక్క పాత్ర ఎలా జరిగింది, అది ఎప్పుడు స్థాపన జరిగింది, వాటి యొక్క ప్రధాన విధులు ఏమిటి, ప్రజెంట్ వాటికి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు, వాటి యొక్క ప్రధాన కార్యాలు ఎక్కడున్నాయి అనే అంశాలు ఈ యొక్క టెస్ట్ సిరీస్లో ఉంటాయి. అంతేకాకుండా చాలామంది అభ్యర్థుల నుంచి వెళ్ళి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసుకునే కామెంట్స్ ఎక్కువ ఎకానమీకి సంబంధించిన పుస్తకం ఎప్పుడు వస్తుంది సార్ అని అడగడం జరుగుతుంది. ఆ కోణంలోనే మనము మన జీనియస్ పబ్లికేషన్ నుండి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2020కి సంబంధించిన పుస్తకాన్ని మనము ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నాం. ఇది రిలీజ్ అయిన 10 రోజులనే ఎకానమీకి సంబంధించిన 3 సెట్ ఆఫ్ బుక్స్ తోటి చాలా అద్భుతంగా మనం ఇస్తున్నాం మార్కెట్లోకి. అది మంత్ ఎండింగ్ వరకు లేక ఆగస్టు 25 లోపు రావచ్చు, 25 లేక ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు రావచ్చు. ఎందుకంటే వర్క్ జరుగుతుంది. మనం గతంలోనే 2 months క్రితం కూడా రిలీజ్ చేశాము. దానివల్ల కొంతమంది అభ్యర్థులకి మనము అంటే అన్ని అప్డేట్ క్లాసెస్ ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడెక్కడైతే అప్డేట్ చేసుకోవాలో అవన్నీ కూడా చెప్పేస్తాము. ఎందుకంటే మనము ప్రతి రూపాయి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పబ్లికేషన్ స్థాపించడం కాబట్టి అర్థం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దీనికి సంబంధించిన బుక్ అయితే మనకు ఆగస్టు 15న వస్తుంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఆగస్టు 15న వస్తుంది. ఈ పుస్తకాన్ని దాదాపుగా ఏమైతే వారు ఇచ్చారో అదే భాషని, అంటే ఎక్కడ కూడా గూగుల్ ట్రాన్స్లేషన్ కాకుండా చేతితో రాసినటువంటి మంచి అంటే ఈనాడు పేపర్ అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో పనిచేసేటువంటి ట్రాన్స్లేషన్ తోటి చేయించాము. చాలా అద్భుతంగా మంచిగా వస్తుంది బుక్, ఇబ్బంది ఏం లేదు. మీరు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్లో దీన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా రేపు ఎగ్జామ్ ఏముంటుందని చూసుకుంటే మనకు మిషన్ సంకల్పంలో భాగంగా మనకు 4 అంశాలు ఉన్నాయి. దాదాపుగా తీసుకుంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి, తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అనే ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. పేపర్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో వార్తల్లోని వ్యక్తులు నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది రేపు సాయంత్రం. అలాగే ఆ పేపర్ 2కి సంబంధించి అంటే ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అంటే మత ఉద్యమాలు లేక బౌద్ధ మతంకి సంబంధించినటువంటి దానిపైన ఎగ్జామ్ ఉంటుంది. తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి తెలంగాణ పరిచయం, దాని తర్వాత అదే రోజున శాతవాహనకు సంబంధించిన పూర్వయుగం పైన ఎగ్జామ్ ఉంటుంది, దానిపైన ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే శాతవాహన అనుకోండి, దాని దాదాపు చూసుకుంటే శాతవాహనకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే ప్రణాళికలు, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఇక్కడ అన్నీ కూడా మేము పెట్టే ఎగ్జామ్స్ ఇప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. మీరు లేటెస్ట్గా రాసే దాంట్లో మాత్రమే చూసుకోండి. అన్నీ కూడా ఆగస్టు అంటే గ్రూప్ 2 గ్రూప్కి సంబంధించిన ఆగస్టు లేటెస్ట్ సిరీస్ అని ఉంటుంది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. అది మాత్రం తీసుకొని చదవండి. పాత ఎగ్జామ్స్కి వెళ్ళకండి, ఎందుకంటే ఈ పాత ఓల్డ్ ఉంటాయి కొన్ని పెట్టినాం. ఎందుకంటే 200-300 టెస్టులు కనబడాలని పెట్టినాము. లేటెస్ట్ దాంట్లో చూసుకొని షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? మన షెడ్యూల్స్ ఎలా ఇచ్చామంటే దానికి సంబంధించి ఇలా ఇచ్చాం. ప్రతి పేపర్కి సంబంధించి 300 టెస్టులకు సంబంధించి పేపర్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్, అలాగే ఆ డేట్స్, దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఇచ్చాం. అలాగే పేపర్ 2కి సంబంధించినటువంటి 4 అంశాలు, ఉదాహరణకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, అలాగే తెలంగాణ చరిత్ర, అలాగే భారత రాజ్యాంగం రాజకీయాలు. 4వ అంశం వచ్చేసి మనకు సోషల్కి సంబంధించిన భారతీయ సమాజానికి సంబంధించిన అంశాలను కూడా 4 భాగాలుగా చేసి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎకానమీకి సంబంధించి 50 టెస్టులను పెడుతున్నాము. అలాగే ఉద్యమ చరిత్రకు సంబంధించి 30 టెస్టులను పెడుతున్నాం. వీటన్నిటికి కూడా ఎకానమీ అండ్ మూవ్మెంట్కి సంబంధించిన
అన్ని వీడియోస్ కూడా ఉంటాయి వీటికి సంబంధించి. అలాగే పేపర్ 2కి సంబంధించి కూడా అన్ని వీడియోస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ప్రతిరోజు కూడా మీ ఇచ్చిన టైం టేబుల్ని మీరు సక్రమంగా వినియోగించుకోగలిగితే విజయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? కష్టపడేది మేమైతే 100% కష్టపడుతున్నాం. దీన్ని కనుక అంటే మీరు కనుక ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే, మేము ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ఏ రోజుకి ఆ రోజు అంశాలను కవర్ చేయగలిగితే మీరు ఎగ్జామ్ వరకు 2-3 సార్లు రివిజన్స్ పడతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? జాగ్రత్తగా చదువుకోండి. అయితే మన యొక్క ఈ యొక్క టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మీరు రఘుదేపాక జీనియస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి. ఇలా కనిపిస్తుంది. కేవలం 499 రూపీస్ మాత్రమే ఉంది. ఒక 4-5 రోజుల దీని అనేది మనము 1000 రూపాయలు చేస్తున్నాం. జస్ట్ 1 వీక్లో చేస్తున్నాం, గమనించండి. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఆ టెస్ట్ సిరీస్నే ఇందులో పెడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదని చెప్పగలను. ఎందుకంటే కేవలం 2000 రూపాయలకే వస్తుంది. ఎందుకంటే బయట మార్కెట్లో ఒక్కొక్కటి 5000 నుంచి 15,000, 20,000 కూడా ఉన్నాయి. అలానే తీసుకుంటే గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇది కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. తక్కువ ప్రైస్. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా? రైట్. అంతేకాకుండా ఇది కూడా ఆన్లైన్ క్లాసెస్ తోటి 499 రూపీస్ పెట్టాము. వీలైతే తీసుకోండి. మన జీనియస్ పబ్లికేషన్ నుండి అనేక పుస్తకాలు రిలీజ్ అయినాయి. ఈ పుస్తకాలు మన raghudeepaka.com అనే వెబ్సైట్లో అన్నీ కూడా అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క రేట్లను ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా 50% ఆఫర్ ఇస్తున్నాం. ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆన్లైన్లో raghudeepaka.com వెబ్సైట్ని ద్వారా మీరు తీసుకోవచ్చు. జస్ట్ 3 or 4 డేస్లో వస్తుంది. ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు మనం అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సరే, క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 నుంచి చూద్దాం. ఇక్కడ దాదాపుగా 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 2. ఐక్యరాజ్య సమితి గురించి ఈ కింది వాటిలో సరికానిది గుర్తించండి. ఓకేనా? సరికానిది గుర్తించండి. రైట్. ఒక్కొక్కటి చూద్దాం. దీనిని 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేశారు. ఓకే, ఇది రైట్ ఉందండి. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనే అమెరికా అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితి UN అనే పదాన్ని సూచించాడట. ఓకే, ఇది కూడా రైటే ఉంది. ఓకేనా? ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా రైటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 24న ఐక్యరాజ్య సమితి రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. ఇది రాంగ్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఐక్యరాజ్య సమితి యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1945 అక్టోబర్ 24న జరిగింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది? అక్టోబర్ 24 జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య దినోత్సవం చూసుకుంటే అక్టోబర్ 24. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ తప్పు ఉంది. ఓకేనా? సరికాని అంశాలు గుర్తిస్తున్నాం మనం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి మనం చూసుకుంటే న్యూయార్క్ నగరంలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. కాబట్టి జెనీవా తప్పు. ఓకేనా? జెనీవా తప్పు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 24 కూడా తప్పు ఉంది. రైట్. దీని యొక్క మొత్తం వ్యవస్థాపక దేశాల సంఖ్య ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది, 55 అని చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్నంటే 193 ఉన్నాయి. ప్రస్తుతం సభ్య దేశాలు 103 ఉన్నాయి. దీని గురించి చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ వచ్చేసి సిడి అనేది తప్పు ఉంది. సిడి మాత్రమే రాంగ్ ఉంది. ఓకేనా? ఒకసారి చూసుకుందాం. ఐక్యరాజ్య సమితి అనేది 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేశారు. ఓకేనా? ఈ యొక్క సమావేశం ముఖ్యంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని ఎలా ఏర్పాటు చేశారంటే ఐరాస చట్టంలోని చార్టర్లోని మొత్తం మీద 111 నిబంధనలు ఉంటాయి. 111 నిబంధనలు ఉంటాయి. ఈ 111 నిబంధనలలో 110వ నిబంధన ప్రకారం 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే అంతర్జాతీయంగా భద్రత కల్పించడం కోసము, సామాజిక అభివృద్ధికి, అలాగే రాజకీయ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి, మానవ హక్కులపై ఒక అంతర్జాతీయంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పోరాడేందుకు ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి ఈ పేరును ఎవరు సూచించారంటే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క పేరును సూచించడం జరిగింది. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24ని ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకేనా?
ఆ తర్వాత దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ నగరంలో ఉంది. ఇక్కడ మనకు జెనీవా అని ఇవ్వడం జరిగింది, జెనీవా అని ఇవ్వడం జరిగింది. దీని యొక్క వ్యవస్థాపక దేశాల సంఖ్య ఎంత అంటే 55 అని చెప్పాలి, 55 అని చెప్పాలి. ప్రస్తుతము ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే 193 దేశాలున్నాయి, 193 దేశాలున్నాయి. చివరిగా చేరిన దేశం ఏంటంటే దక్షిణ సుడాన్ వచ్చేసి 2011 జూలై 14న చేరింది, జూలై 14న చేరింది. అంతకుముందు మరి 192వ దేశం ఏంటంటే మాంటెనిగ్రో ఆ దేశం వచ్చేసి 2006లో జూన్ 28న చేరింది. ఓకేనా, దీనికి సంబంధించి మనం సిడి మాత్రమే రాంగ్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ వచ్చేసి ఈ కింది ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ను ప్రస్తుత గత వారి దేశాలతో జతపరచం. ఒక సైడ్ వచ్చేసి సెక్రటరీ జనరల్స్ ఇవ్వడం జరిగింది, ఇంకో సైడ్ వచ్చేసి తీసుకుంటే వారి యొక్క దేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఐక్యరాజ్య సమితికి 9 మంది సెక్రటరీ జనరల్గా పనిచేశారు, 9 మంది సెక్రటరీ జనరల్గా పనిచేశారు. భారత్ నుండి ఎవరైనా పనిచేశారంటే ఎవరు కూడా లేరు. ఓకేనా, ఎవరు కూడా లేరు. ఓకేనా, రైట్. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ వచ్చేసి ట్రిగ్వేలి వచ్చేసి మొదటి ఐక్యరాజ్య సమితికి ట్రిగ్వేలి. ఇతను వచ్చేసి నార్వే దేశానికి చెందినవాడు ట్రిగ్వేలి. ఇతను 1946 నుంచి 52 మధ్య పనిచేశాడు. 52 మధ్య ట్రిగ్వేలి పనిచేయడం జరిగింది. తర్వాత డాగ్ ఆమర్స్ జోల్డ్ అనే వ్యక్తి రావడం జరిగింది. రెండో వ్యక్తి ఇతను వచ్చేసి 1953 నుండి 61 మధ్య పనిచేశాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి యూతాంట్ మయన్మార్ దేశానికి చెందినటువంటి అంటే ఆసియా ఖండం నుండి మొదటిసారిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే యూతాంట్ వచ్చేసి అది 1961 నుండి 71 మధ్య పనిచేయడం జరిగింది యూతాంట్. ఆ తర్వాత వచ్చిన వాడు కార్టిమ్ వాల్టిమ్ వచ్చేసి ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. ఇతను 1971 నుంచి 81 మధ్య పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నాలుగో వ్యక్తి జేవియర్ ఫెరెజ్ డి కుల్లర్ వచ్చేసి ఇతను పెరు దేశానికి చెందినవాడు. ఇతను 1982 నుంచి 1991 వరకు అంటే 1919 వద్ద పనిచేయడం జరిగింది. ఆ తర్వాత బౌత్రోస్ గలి, ఇది బుత్రోస్ గలి అని పడేది, బౌత్రోస్ గలి అని కూడా చదవచ్చు. ఇతను వచ్చేసి మనం చూసుకుంటే ఈజిప్ట్ దేశానికి చెందినవాడు బౌత్రోస్ గలి. ఇతను 1992 నుంచి 1997 మధ్య పనిచేశాడు. ఏది బౌత్రోస్ గలి. ఈ బౌత్రోస్ గలి అంటే సెక్రటరీ జనరల్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా బౌత్రోస్ గలి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వచ్చిన నాలుగో వ్యక్తి జేవియర్, ఐదో వ్యక్తి బౌత్రోస్ గలి, ఆరో వ్యక్తి వచ్చేసి కోపీ అన్నన్ వచ్చేసి మనకు ఘనా దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతను వచ్చేసి 1997 నుంచి 2006 మధ్య పనిచేశారు. 2006 మధ్య పనిచేయడం జరిగింది కోపీ అన్నన్. ఇతని కాలంలోనే ఐక్యరాజ్య సమితికి నోబెల్ బహుమతి వచ్చింది. 2001లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎప్పుడు నోబెల్ బహుమతి 2001లో వచ్చింది కోపీ అన్నన్కి. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి బాన్ కీ మూన్. ఈ బాన్ కీ మూన్ వచ్చేసి మనం తీసుకుంటే దక్షిణ కొరియా ఇతని యొక్క కాలం వచ్చేసి దక్షిణ కొరియా చూసుకుంటే 2007 నుండి 2017 మధ్య పనిచేసిండు బాన్ కీ మూన్. ఆ తర్వాత మనకు 9th వ్యక్తి వచ్చేసి చూసుకుంటే 8th వ్యక్తి చూసుకుంటే నెక్స్ట్ రీసెంట్గా ఉన్నటువంటి ఆంటోనియో గుటెరస్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ అంటే ఆంటోనియో గుటెరస్. ఇతని యొక్క దేశం పోర్చుగల్. ఇతను 2017 నుండి 2022 వరకు పనిచేసిండు. ఆ తర్వాత 2022 జనవరి 1న రెండోసారి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఎన్నిక కావడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే మనకు పోర్చుగల్ అవుతుంది. కాబట్టి ఇది ఒక ఆన్సర్ చూసుకుంటే A4 B1 C5 D3 E2 ఎవరైతే చేస్తారో వాళ్ళది ఆన్సర్ రైట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి గురించి సరైన అంశాలను గుర్తించండి. UNO ఇది అనేది అంతర్జాతీయ శాంతి భద్రతను పరిరక్షిస్తుంది, కూడా రైటే.
ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి సైన్యాన్ని, ఐక్యరాజ్య సమితి యొక్క యుఎన్ఓ యొక్క శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీగా పేర్కొంటారు. ఎందుకంటే దాని యొక్క చిహ్నాలు మొత్తం కూడా బ్లూ కలర్లో ఉంటాయి, అందుకే దాన్ని బ్లూ ఆర్మీగా పేర్కొంటారు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉండడం జరిగింది. ఈ మూడు కూడా రైటే. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే టోక్యోలో ఉందట. టోక్యోలో లేదు. ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే చూసుకుంటే మనకు ప్రాంతీయ కార్యాలయం ఇరాక్ దేశంలోని బాగ్దాద్లో గలదు. బాగ్దాద్లో దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం గలదు. అంతేకాకుండా యూరోప్ యొక్క అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క యూరోప్ కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. గుర్తుపెట్టుకొని బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈసారి. అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సంబంధిత కార్యాలయం ఎక్కడ ఉందంటే యూరోప్ సంబంధిత కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందంటే బాగ్దాద్లో ఉంది. బాగ్దాద్లో ఉంది. అది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇరాక్ దేశంలో ఉంది. బాగ్దాద్ అనేది ఇరాక్ దేశంలో ఉంది. ఐక్యరాజ్య సమితిలో 119 అధ్యాయాలు 111 నిబంధనలు ఉన్నాయట. ఇది కూడా రైటే. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. ఏర్పడినప్పుడు దీనిలో ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ చట్టంలో దాదాపుగా 119 అంటే 111 నిబంధనలు, 19 అధ్యాయాలు, 19 చార్టర్స్ చేర్చడం జరిగింది. దాని ప్రకారం ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి 110వ నిబంధన ప్రకారము ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పడిందని గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే యుఎన్ఓ యొక్క అధికారిక భాషలు వచ్చేసి చూసుకుంటే మనకు ఫ్రెంచ్, రష్యన్, అలాగే ఇంగ్లీషు, అలాగే చైనీసు, స్పానిష్, అరబ్. ఈ 6 కూడా రైటే. అరబ్ను 1973లో అరబ్ భాషను ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషగా చేర్చడం జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క ఇది మాత్రమే రాంగ్ ఉంది. సరైన అంశాలను గుర్తించండి అంటే మనకు డీ లేనిది చూసుకుంటే మనకు థర్డ్ వన్ రైట్ అవుతుంది. ఓకేనా, థర్డ్ వన్ రైట్ అవుతుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందంటే బాగ్దాద్లో ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క మరొక అంశం వచ్చేసి చూసుకుంటే విశ్వవిద్యాలయం టోక్యోలో ఉంది. టోక్యో జపాన్లోని ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే టోక్యోలో ఉంది. దీన్ని 1973లో ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. ఫిఫ్త్ వన్ చూద్దాం. యుఎన్ఓ గురించి సరైన సమాధానం గుర్తించండి. 2007లో గాంధీ ఐరాస అనేది ఏం చేసిందంటే గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింస దినోత్సవంగా ప్రకటించింది. రైటే. 2014లో భారత్ సూచన మేరకు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు అంటే ప్రపంచంలో అంటే ఎక్కువ కాలం కలిగిన దినం వచ్చేసి June 21. కాబట్టి ఆ దినాన్ని అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని సూచనలు ఇచ్చారు. అప్పుడు దాన్ని 2014లో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఈ యొక్క దినోత్సవం అంటే ఆ సంవత్సరం నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంటే ప్రకటించింది. కాబట్టి ఇది కూడా రైటే. థర్డ్ వన్ వచ్చేసి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరున్నారంటే రుచిరా కంబోజ్ ఉన్నారట. ఇది కూడా రైటే. ఓకేనా, ఇది కూడా రైటే. రీసెంట్గా ఐరాస శాంతి పరిరక్షణకై నమోదైన నేరాల నిక్షిప్తానికి భారతదేశము ఒక కొత్త డేటాబేస్ను అంటే రూపొందించిందట. ఇది కూడా రైటే ఉంది. కాబట్టి పైవన్నీ కూడా రైటే. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ బిట్. ఇది డేటాబేస్ని రూపొందించింది. ప్రస్తుతము ఐరాసలో అంటే శాశ్వత ప్రతినిధిగా ఎవరున్నారంటే రుచిరా కంబోజ్ ఉన్నారు. ఈ రుచిరా కంబోజ్నే ఈ డేటా పరిరక్షణకై అంటే దేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా వెలువడే ముఖ్యంగా భారతదేశం వెలువడే నేరాలను అరికట్టడానికి కొత్త డేటాబేస్ని అంటే తయారు చేసింది ఐక్యరాజ్య సమితి పరిరక్షణకై. దీనికి సంబంధించి ఇదంతా కూడా రుచిరా కంబోజ్ చూస్తున్నారు. ఓకేనా, ఓకేనా. రైట్. 6th వన్ చూద్దాం. నెక్స్ట్ ఐరాస యొక్క ప్రధాన అంగాలు వాటి ప్రధాన విధులు. వాటి యొక్క ప్రధాన విధులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఐరాస్కి 6 ప్రధాన అంగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు సాధారణ సభని, భద్రతా మండలని, ధర్మకర్తృత్వ మండలని, అలాగే సచివాలయమని, అంతర్జాతీయ న్యాయస్థానం అని, ఇలా సామాజిక అభివృద్ధి మండలని మొత్తం 6 అంగాలు ఉంటాయి. ఈ 6 అంగాల యొక్క ప్రధాన విధులు కంపల్సరీ అభ్యర్థికి తెలవాలి. ఈ ప్రధాన విధులు తెలవాలి. ఈ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు అంటే ఉదాహరణ చూసుకుంటే సచివాలయంలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి, సాధారణ సభలో ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి, సామాజిక ఆర్థిక మండలిలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి, అంతేకాకుండా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి, వాటి యొక్క విధులు తెలవాలి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా తెలవాలి. ఓకే. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలలో చూసుకుంటే అన్ని యొక్క అంగాల యొక్క ప్రధాన కార్యాలయాలను కూడా చూసుకుంటే ఐదిటి న్యూయార్క్లో ఉంటాయి. ఒక అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎగ్లో ఉంటుంది.
అది నెదర్లాండ్లో ఉంది. ది ఎగ్ అనేది నెదర్లాండ్ దేశంలో ఉండడం జరిగింది. ఓకే రైట్, క్వశ్చన్లోకి వద్దాం. సాధారణ సభ యొక్క ప్రధాన విధులలో మనం చూసుకుంటే ఆర్బిట్రేషన్, కన్సోలియేషన్, మధ్యవర్తిత్వం అని వహిస్తుంది అనేది ఇది భద్రతా మండలి యొక్క ప్రధాన విధిగా చెప్పుకోవచ్చును. భద్రతా మండలి యొక్క ప్రధాన విధిగా చెప్పుకోవచ్చును. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంటే ఐక్యరాజ్య సమితి యొక్క పరిపాలన అంగంగా ఏది వ్యవహరిస్తుందంటే సచివాలయం అనేది వ్యవహరిస్తుంది. అంతేకాకుండా సాధారణ సభ యొక్క ప్రగతిశీలమైనటువంటి అంతర్జాతీయ చట్టాలను తయారు చేస్తుంది. ధర్మకర్తృత్వ మండలి ఏం చేస్తుందంటే ముఖ్యంగా వలస పాలన నియంత్రించడానికి, వాటికి దేశాలకు స్వతంత్రం ఇవ్వడానికి ఈ యొక్క ధర్మకర్తృత్వ మండలి పనిచేస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి A4 B1 C3 D2 ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ 7th వన్ క్వశ్చన్ చూద్దాం. సాధారణ సభ గురించి అంటే జనరల్ అసెంబ్లీ గురించి సరికానిది గుర్తించండి అంటున్నాడు ఇక్కడ. ఓకేనా రైట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉందని చెప్పుకోవడం జరిగింది. మనం ఇప్పుడే న్యూయార్క్లో ఉందని చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభకు సంబంధించి మొదటి అధ్యక్షులు ఎవరంటే పాల్ హెన్రీ స్పాక్ అట. ఇది కూడా రైటే ఉంది. నెక్స్ట్ అంటే ప్రస్తుతము ఈ యొక్క సాధారణ సభకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. ఇది ఇతర వార్తలు నిలవడం జరిగింది రీసెంట్గా, గుర్తుపెట్టుకోండి. భద్రతా మండలిలోని మామూలు తీసుకుంటే శాశ్వత దేశాలే సాధారణ సభలు కూడా సభ్య దేశాలుగా ఉంటాయట. ఇది రాంగ్ ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 దేశాలున్నాయి కదా, ఆ 193 దేశాలు కూడా సాధారణ సభలో సభ్య దేశాలుగా ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడంటే భద్రతా మండలి అన్న అలాగే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత దేశాలు అన్న 5 దేశాలు ఉంటాయి. ఆ దేశాలు మాత్రమే సాధారణ సభలో సభ్య దేశాలుగా ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి డి అనేది రాంగ్ ఉంది. సాధారణ సభ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి కాలం వచ్చేసి 2 సంవత్సరాలట. 5th వన్ అంటే ఈ చూసుకుంటే ఆప్షన్ ఇది రాంగ్ ఉంది, ఇది కూడా రాంగ్ ఉంది. సాధారణ సభ యొక్క అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి కాలం వచ్చేసి 1 సంవత్సరం మాత్రమే రైట్. కాబట్టి 1 సంవత్సరం మాత్రమే. మనకు 2 రాంగ్ దొరికినాయి. సాధారణ సభ ఐరాస యొక్క ప్రధాన విధాన రూపకల్పన అంగమాట. ఇది రైట్. ఇది ముఖ్యంగా ఐరాస యొక్క ప్రధాన రూపకల్పన అంగంగా పనిచేస్తుంది. ఎందుకంటే బడ్జెట్ను రూపొందిస్తుంది, పరిపాలనకు సంబంధించినటువంటి ముఖ్యంగా విధానాలను రూపొందిస్తుంది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి యొక్క అంటే సాధారణ సభ ఏం చేస్తుంటే బడ్జెట్ను రూపొందిస్తుంది, అంటే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు అయ్యే బడ్జెట్ను రూపొందిస్తుంది. అంతేకాకుండా సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్లో జరగాలని దానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించడానికి ప్రతిపాదికలు చేస్తుంది. అంతేకాకుండా భద్రతా మండలిలో ఏర్పడే శాశ్వత దేశాలు ఉంటాయి కదా, 5 దేశాలు, ఆ దేశాల ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహిస్తుంది సాధారణ సభ. ఓకేనా. కాబట్టి ప్రధాన విధాన రూపకల్పన అంగంగా పేర్కొంటారు దీన్ని. ఓకేనా ఐక్యతకు సంబంధించి. కాబట్టి ఇందులో మనకు డి అండ్ ఈ మాత్రమే రాంగ్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి రైట్. నెక్స్ట్ 8th వన్ క్వశ్చన్. దక్షిణాసియా అంటే ఇది మనకు ఇక్కడ రావాల్సిన బిట్ కాదు కాబట్టి ఇది ప్రీవియస్ బిట్ కాబట్టి ఇక్కడ కొట్టివ్వడం జరిగింది, అర్థం చేసుకోండి. దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించి ప్రాంతీయ సహకారం పెంపొందించేందుకు ఏ ప్రాంతీయ సహకార సంస్థ పనిచేస్తుంది? మనకు దక్షిణాసియా అనగానే సార్క్ పనిచేస్తుంది కాబట్టి ఆన్సర్ సార్క్. ఓకేనా, సార్క్ పనిచేస్తుంది. ఇది ఆన్సర్ మనం చూపచ్చు. ఆఫ్రికన్ యూనియన్ అంటే సంబంధం లేదు, ఒపెక్ అంటే కూడా సంబంధం లేదు. ఈ 2 సంస్థల మధ్యనే మనకు ఉంటుంది కాబట్టి సార్క్ అనేది ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ. ఓకేనా, దీనికి ఎడ్యుకోటర్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి మీరు రైట్. నెక్స్ట్ సాధారణ సభ ప్రధాన విధులను గుర్తించండి. ఓకేనా, సభ్య దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడము, శాంతి నెలకొల్పడం. ఓకే, సాధారణ జనరల్ అసెంబ్లీ అనేది దేశాల మధ్య మొత్తం 193 దేశాలు ఉంటాయి. ఏది సాధారణ సభలో. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయో సాధారణ సభలో కూడా అన్ని దేశాలు ఉంటాయి. ఈ యొక్క సాధారణ సభ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇది సభ్య దేశాల మధ్య ఉన్న ముఖ్యంగా వివాదాలను పరిష్కరించడం, శాంతి నెలకొల్పడం చేస్తుందట. ఇది రైటే ఉంది రైట్. ఐరాస యొక్క వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది. ఇది కూడా రైటే. ఒక సంవత్సరానికి సెప్టెంబర్లో ఇద్దామని చెప్పుకోవడం, సెప్టెంబర్లో సమావేశాలు నిర్వహించడం, నూతన దేశాలకు సభ్యత్వం కల్పించడం అనేది కూడా దీంతో సాధ్యమవుతుంది. తర్వాత భద్రతా మండలి సిఫార్సుపై ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ నియమిస్తుందట. ఇది కూడా రైటే ఉంది.
అయితే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ1 చూస్తే మనకు భద్రత అంటే సభ్య దేశాల సమిష్టి భద్రత కోసం ఆర్బిట్రేషన్ కన్సోలియేషన్ మధ్యవర్తి వహించడం అనేది దీని యొక్క విధి కాదు, ప్రధాన విధి కాదు. ఇది వచ్చేసి సెక్రటరీ కౌన్సిల్ అంటే భద్రతా మండలి యొక్క ప్రధాన విధి సమిష్టి భద్రత కోసం ఆర్బిట్రేషన్ కన్సోలియేషన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది ఏది భద్రతా మండలి అనేది. కాబట్టి మనకు ఆన్సర్ చూసుకుంటే ఏబి రైటే ఉంది, ఏబిసి డి ఏబిసిడి ఆన్సర్ వచ్చేసి ఇది కాబట్టి ఇది ఆన్సర్ రైట్. ఓకేనా. నెక్స్ట్ 9వ క్వశ్చన్ భద్రతా మండలి గురించి సరైనది గుర్తించండి. ప్రతి సంవత్సరం కూడా అంటే చూసుకుంటే ప్రతి నెల ఆంగ్ల పదజాలం ఆధారంగా ప్రతి నెల అధ్యక్ష పదవి సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుందట. అవును, మనకు 2022 డిసెంబర్ మంత్లో మనము ఈ యొక్క అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలికి మనం అధ్యక్షత వహించాము. అంటే ఆంగ్ల పదజాల అంటే నేపథ్యం చేసుకొని దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పుకోవడం న్యూయార్క్లో ఉందని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. సభ్య దేశాలు తీసుకుంటే మనకు 15 సభ్య దేశాలు ఉన్నాయి. 15 సభ్య దేశాలు ఉంటాయి. ఇలా 15 సభ్య దేశాలు ఉంటాయి. దీనికి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 జనవరి 15 జరిగింది. ఎక్కడ జరిగింది? వెస్ట్ మినిస్టర్ లండన్లో జరిగింది. అన్ని ఆప్షన్స్ కూడా రెడీగా ఉన్నాయి, రైట్ ఉన్నాయి కాబట్టి 4th వన్ ఈజ్ రైట్.